అంటే అన్నామంటారు కానీ అనకపోతే ఎలా అని కొందరు వాపోతుంటారు. దేవర మూవీ చూసి థియేటర్ల నుండి బయటికి వస్తున్న వారి పరిస్థితి అదే. బాగోలేదంటే ఫ్యాన్స్ బాధపడతారని కొందరు మౌనంగా ఉంటే, మరికొందరు కొరటాల శివ దేవరని ఇలా తీశాడేమిటి అని మనసులోనే రోదిస్తున్నారు. 6 ఏళ్ల తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సోలో మూవీ కావడం, ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ హిట్ కావడంతో తామే ఎక్కువగా ఊహించుకున్నామేమోనని తమని తాము వాదార్చుకునే పనిలో పడుతున్నారు ఇంకొందరు. పైకి యావరేజ్ అని చెబుతున్నా ఆ మాత్రం కూడా లేదు కదా అని సగటు ప్రేక్షకుడి మనసు మూలుగుతోంది. ఇంతకు దేవరలో ఉన్నదేమిటి, లేనిదేమిటి? జస్ట్ వాచ్. అరవింద సమేత్ తరువాత వచ్చిన ఎన్టీఆర్ RRR మూవీ అఖండ విజయాన్ని అందుకుంది. అందులో ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు. పైగా అది రాజమౌళి మూవీ. సో ఆ సక్సెస్ క్రెడిట్ను ఎన్టీఆర్కు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి. ఇక 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా దేవర వస్తోందంటే అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకాయి. దానికి తోడు విడుదలకు ముందు ఎన్టీఆర్ కొరటాల శివ టీం చెప్పిన మాటలు విని గ్రాండ్ సక్సెస్ ఖాయమని అంతా భావించారు. అయితే ఆచార్య తాలూకా ప్రతికూల ఫలితాన్ని చెరిపేసి ఓపెనింగ్ సాధించడం కోసం చిత్ర బృందం ఇంత హైప్ క్రియేట్ చేసిందని వాళ్ళు ఊహించలేకపోయారు. బహుశా సినిమా రిజల్ట్ ఇలా ఉంటుందని ఊహించే కావచ్చు, మ్యాక్సిమం హైప్ను క్రియేట్ చేసి ఫస్ట్ వీకెండ్లోనే వీలైనంత పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవాలని మేకర్స్ స్కెచ్ వేసినట్లుగా ఉంది. దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ సైతం అమెరికాకు వెళ్లి అక్కడ కూడా మూవీపై బజ్ క్రియేట్ చేసి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ కలెక్షన్స్ రాబట్టుకోగలిగారు. కానీ ఇదంతా పాలపొంగు లాంటిది. 1-2 రోజులు ఉండి ఆ పైన చప్పున చల్లారిపోయేదే. దేవర ద్వారా రచయిత దర్శకుడు కొరటాల శివ భయం కూడా ఒక్కోసారి ఉండాలి. దాని ద్వారా కొన్ని మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులకు దూరంగా ఉండొచ్చని చెప్పాలనుకున్నారు. అయితే బయట ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని చెప్పినంత క్లారిటీతో తెర మీద చూపించలేకపోయారు. ఒకప్పుడు దేశ సంపదను పరాయి ప్రాంతాలకు వెళ్లకుండా కాపాడి ఈ దేశవాసులకు అది దక్కేలా చేసిన కోస్తా సముద్ర తీర ప్రాంతంలోని 4 గ్రామవాసుల కథ ఇది. అప్పట్లో వారిని దేశభక్తులుగా రాజులు కొనియాడి నెత్తిన పెట్టుకుంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వారి అవసరం తీరిపోయి ప్రభుత్వాలు పట్టించుకోవు. దాంతో వీళ్లు సముద్రపు దొంగలుగా మారుతారు. భయం అంటే తెలియని వీరిని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమాయుధాలను నౌకల నుండి దొంగిలించే పనికి ఉపయోగించుకుంటారు. తాము చేస్తోంది తప్పు, తమ కారణంగా తమ వాళ్లు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన తరువాత దేవర ఆ అక్రమ సంపాదనకు అరులు చాచవద్దని తన వారికి చెబుతాడు. 4 గ్రామాల నాయకులు దానిని ఆచరించారా? దేవర మాట కాదని చెడు మార్గంలో ప్రయాణించిన వారి కథ ఏమైంది? సముద్రానికి కాపలా కాసేందుకు దేవర తన ఊరికి తన వాళ్లకు ఎందుకు దూరమయ్యాడు? దేవర రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఎందుకు పిరికివాడిగా మారాడు? అతని ద్వారా ఆ 4 గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ఈ సినిమా కథ. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు అర్థం పర్థం లేని యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు కొరటాల శివ నింపేశాడు. 4 గ్రామాల దాపులో ఉండే సముద్రం ఎర్రబడ్డాయేమో కానీ వెండితెరంతా రక్తపాతంతో ఎర్రబడిపోయింది. ఏ ఒక్క సన్నివేశము హృదయానికి హత్తుకోలేదు. కంటతడి పెట్టించాల్సిన సన్నివేశాలు సైతం ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ, అనిరుద్ధ్ నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. కానీ కథలో కథనంలో దమ్ము లేకపోవడంతో వారి శ్రమంతా బూడిదిలో పోసిన పన్నీరైంది. నటీనటుల విషయానికి వస్తే ఎన్టీఆర్ దేవరగా, వరగా ద్విపాత్రాభినయం చేశాడు. ఆ పాత్రలను ఆకలింపు చేసుకుని అద్భుతంగా ప్రొటెక్ట్ చేశాడు. యాక్షన్ సీన్స్లో ఎప్పట్లానే ఇరగదీశాడు. కానీ సెంటిమెంటుకు చాలా చాలా తక్కువ ఆస్కారం కల్పించాడు దర్శకుడు. 1-2 సన్నివేశాలు తప్పితే ఎన్టీఆర్ నటుడిగా స్కోర్ చేయడానికి ఆస్కారం లేకపోయింది. దేవర భార్యగా ఉత్తరాది నటి శృతి మరాఠీ నటించింది. వర సరసన జాన్వీ కపూర్ యాక్ట్ చేసింది. సెకండ్ హాఫ్లో తెర మీదకు వచ్చే ఈ పాత్రకు 3-4 సన్నివేశాలే ఉన్నాయి. తీసిన 2 పాటల్లో ఒక్క పాటనే ఇందులో వాడారు. మరో పాటను రెండో భాగం కోసం దాచిపెట్టుకున్నట్టుగా ఉంది. ఓ రకంగా డ్యూయల్ రోల్ చేసిన ఎన్టీఆర్ కంటే విలన్గా నటించిన సైఫ్ అలీఖానే ఎక్కువగా కనిపించాడు. అతన్ని ఉపయోగించుకున్నట్టుగా మిగిలిన ఆర్టిస్టులను కొరటాల శివ్ వాడుకోలేదు. దేవర తల్లిగా జరీనా వహాబ్, గ్రామ వైద్యురాలిగా తాళ్ళూరు రామేశ్వరి, గ్రామాల పెద్దగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ టోకో, మురళీ శర్మ, అజయ్, అభిమన్యు సింగ్ వీరంతా సినిమాలో ఉన్నా ఎవరూ పెద్దంతగా తమ నటనతో ఆకట్టుకోలేదు. ఇక హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్లో 2-3 తెలుగు అమ్మాయిలు ఉన్నారు. వారిదంతా చీప్ కామెడీ. ఉన్న ఒక్క డ్యూయెట్ను కూడా తీసేసి ఉంటే మూవీ ఓ ఫ్లోలో వెళ్లేదేమో. ఆ సాహసం దర్శక నిర్మాతలు చేయలేదు. క్లైమాక్స్లోని ట్విస్ట్ సైతం బాహుబలికి అనుకరణే. దాంతో ఎలాంటి క్యూరియాసిటీ ఆడియన్స్ కలిగించలేదు.
యాతావాత దేవర నిర్మాతలకు బడ్జెట్ పరంగా బాగానే మోతమోగింది. దీనికి వచ్చిన హైప్ కారణంగా ఎంతో కొంత వెనక్కి రాకపోదు. సినిమా పూర్తయ్యేసరికి ప్రేక్షకుల బుర్ర నిండా బోలెడన్ని సందేహాలు. రెండో పార్ట్ ఉందిగా, అందులోనే వీటికి జవాబు దొరకొచ్చని వాళ్లకు వాళ్ళే సమాధానం చెప్పుకునే పరిస్థితి. ఇదంతా ఓకే, కానీ అసలు రెండో పార్ట్ వస్తుందా లేదా అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న.